హలో అండి, ఐఎమ్ డాక్టర్ ఆదిత్య, యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, అర్చనా హాస్పిటల్, మదీనాగూడ. సో చాలామంది యంగ్ పేషెంట్స్ నుంచి ఓల్డ్ పేషెంట్స్ దాకా మోస్ట్ కామన్ ప్రాబ్లంతో ఈ మధ్య వస్తున్నారు. అదే అంగస్తంభన సమస్య. సో దాన్నే ఇంగ్లీష్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాము. సో ఇది ఏజ్తో తేడా లేకుండా అందరికీ ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. సో అరౌండ్ 25 to 30 ఇయర్స్ నుంచి అరౌండ్ 60-70 ఇయర్స్ దాకా ఒక కాజెస్ ఉంటాయి. సో యంగ్ పేషెంట్స్లో మెయిన్గా పెళ్లి కాని వాళ్ళలో కూడా కొంతమందికి ప్రాబ్లం వస్తూ ఉంటుంది. సో మోస్ట్లీ యంగ్ పేషెంట్స్లో ఏంటంటే ఏదర్ సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం, ఏదైనా టెన్షన్స్ కానీ యాంగ్జైటీ లెవెల్స్ కానీ సరిగ్గా అవ్వకపోవటం కానీ, దీనివల్ల వాళ్ళకి టెన్షన్ ఎక్కువయ్యి దానివల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ సమస్యలు వస్తూ ఉంటాయి. సో మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే టైప్స్ ఆఫ్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఏంటంటే మెయిన్గా సైకోజెనిక్ మోస్ట్ కామన్ కాజ్. చాలా టెన్షన్ కానీ యాంగ్జైటీ కానీ ఇంట్లో ఉన్న ప్రెషర్స్ వల్ల కానీ, సో రిలేషన్షిప్లో ఉన్న సమస్యల వల్ల కానీ, వీటి వల్ల ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వస్తుంది చాలామందికి. అండ్ ఆర్గానిక్ సమస్యలు అంటాం, ఏమైనా స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ కానీ, ఏదైనా ఇష్యూ మేజర్ డిసీజ్ క్రానిక్ డిసీజ్ ఉంటాం వాడిని, దీనివల్ల కూడా అంగస్తంభన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అండ్ వాస్కులర్ కాజెస్ అంటాం, ఇది ఏంటంటే పెనిస్ దగ్గర ఉండే బ్లడ్ సప్లై ఏదైనా తగ్గుతూ ఉంటుంది, వీనస్ లీక్ అంటాము, లేదంటే ఆర్టీరియల్ ఇన్సఫిషియన్సీ వల్ల కానీ వీటి వల్ల కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. అంగం పూర్తిగా గట్టిగా పడకపోవటం కానీ, లేకపోతే సెక్స్ చేయాల్సినంత పూర్తిగా గట్టిగా అవ్వకపోవటం వల్ల కానీ ఇలా కాజెస్ వస్తూ ఉంటాయి. అండ్ మెయిన్గా ఎల్డర్లీ పేషెంట్స్లో ఏంటంటే వాళ్ళు ఉపయోగించే బీపీ మాత్రలు కానీ, షుగర్ కంట్రోల్ లేకపోవటం వల్ల కానీ, సో వన్ ఆఫ్ ద బీపీ మాత్రలు, కొన్ని బీపీ మాత్రలకు సైడ్ ఎఫెక్ట్స్గా ఈ అంగస్తంభన సమస్య వస్తూ ఉంటుంది. అండ్ యంగ్ పేషెంట్స్లో కానీ ఏదైనా డ్రగ్ అబ్యూస్, లేదంటే టొబాకో ఎక్కువ తీసుకోవటం కానీ, ఏదో రిక్రియేషనల్ డ్రగ్స్ ఎక్కువ తీసుకోవటం ఉండే పేషెంట్స్లో కూడా ఇట్లా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అండ్ కొంతమంది పేషెంట్స్కి ఏదైనా దెబ్బ తగలటం వల్ల కానీ, ఇంజురీ అవటం వల్ల కానీ పెనిస్ దగ్గర అప్పుడప్పుడు పెనైల్ ఫ్రాక్చర్స్ కూడా అవుతూ ఉంటాయి ఎరెక్ట్ ఉన్న పెనిస్లో. సో దానివల్ల కూడా లేటర్ స్టేజెస్లో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వస్తూ ఉంటుంది. సో మీలో ఎవరైనా యంగ్ కానీ ఓల్డ్ పీపుల్ కానీ ఈ అంగస్తంభన సమస్య ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనే ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే మీ దగ్గరలో ఉన్న ఆండ్రాలజిస్ట్ని కలవండి, కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.